హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూరగాయలు కట్ చేసే చాపింగ్ బోర్డుతో భయంకరమైన వ్యాధులు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. మీ ఇంట్లో పిల్లలు తరచూ అనారోగ్యం పాలవుతున్నారా? మీకు కూడా భోజనం తర్వాత అసౌకర్యంగా ఉంటుందా? దీనికి కారణం కిచెన్లో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే చాలా వ్యాధులకు కారణమవుతున్నాయి. ఒకసారి మీ చాపింగ్ బోర్డ్ మీరు చెక్ చేసుకోండి. ఈ చాపింగ్ బోర్డులే మన ఆరోగ్యాన్ని లోపల మనకి తెలియకుండా తినేస్తున్నాయి. తాజా అధ్యయనాల ప్రకారం ఇవే చెప్తున్నాయి. ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ మంచివి కాదు అని వార్తలు రావడంతో అందరూ కలప చాపింగ్ బోర్డులకి మారిపోయారు. కానీ కలప బోర్డులో కూడా సమస్యలు అంటున్న నిపుణులు. కలపలో రంధ్రాలు ఎక్కువగా ఉంటాయి. మనం వాటిపైన కూరగాయలకు తరిగినప్పుడు దానిలోకి సారాన్ని ఈజీగా గ్రహిస్తాయి. దానివల్ల వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా తయారవుతుంది. కొన్ని రోజుల తర్వాత దాని మీద గీతలు రావటం, పగుళ్ళు రావటం వల్ల మనకి తెలియకుండానే చిన్నగా మన లోపలికి వెళ్తుంది. అది తినటం వల్ల మన జీర్ణక్రియ అనేది దెబ్బతింటుంది. సరిగా శుభ్రం చేయని చాపింగ్ బోర్డులు వాడటం వల్ల ఇకోలా అనే బ్యాక్టీరియా తయారవుతుంది. ఇది పొట్టలోకి వెళ్ళటం వల్ల తరచూ వామిటింగ్స్, విరేచనాలు, ఇన్ఫెక్షన్స్ వంటివి వస్తూ ఉంటాయి. చాలా మందికి నాన్ వెజ్ ఒకే బోర్డు మీద కట్ చేసే అలవాటు ఉంటుంది. అలా చేయటం చాలా ప్రమాదమని అంటున్నారు. నాన్ వెజ్ వలన బ్యాక్టీరియా ఈజీగా తయారవుతుంది. ఇది ఎంతో ప్రమాదం. మరి ఏం వాడాలి? గ్లాసు లేదా స్టీల్ బోర్డులని మాత్రమే ఉపయోగించాలి. ఎందుకని అంటే గాజు అండ్ స్టీల్కి ఎలాంటి రంధ్రాలు, పగుళ్ళు ఉండవు. పైగా ఇవి క్లీన్ చేసుకోవటం కూడా చాలా సులభం అండ్ ఎక్కువ కాలం కూడా మనం ఎలాంటి ప్రాబ్లం లేకుండా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కానీ ఏ చాపింగ్ బోర్డ్ యూజ్ చేసినా డైలీ క్లీన్ చేయటం మాత్రం మర్చిపోకూడదు. ఎలాంటి చాపింగ్ బోర్డ్ యూజ్ చేసినా అది డైలీ మనం కట్ చేసిన వెంటనే క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి ఎంతో ఆరోగ్యం ఉంటుంది. మన పిల్లల హెల్త్ కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఈ వీడియో మీకు ఒక అవగాహన కోసం చేయటం మాత్రమే జరిగింది. ప్లాస్టిక్ అండ్ కలప బోర్డులు వాడినట్టయితే వెంటనే మానేయండి.